గోధుమ రవ్వ ఇడ్లీలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన గోధుమ రవ్వ, నానబెట్టిన పెసరపప్పు, సైంధవ లవణం, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం తురుము, కొబ్బరి తురుము, జీలకర్ర, కొత్తిమీర, నెయ్యి. గోధుమ రవ్వ ఇడ్లీలు తయారు చేసుకునే విధానం: ముందుగా 4 గంటల పాటు నానబెట్టుకున్న గోధుమ రవ్వ, పెసరపప్పును మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇడ్లీ పాత్ర పెట్టుకొని నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న ఇడ్లీ మిశ్రమంలో తగినంత సైంధవ లవణం, అరకప్పు పచ్చి కొబ్బరి తురుము, అర చెంచా పచ్చిమిర్చి ముక్కలు, 1.5 చెంచా అల్లం తురుము, అరకప్పు క్యారెట్ తురుము, అరకప్పు కొత్తిమీర, 1 చెంచా జీలకర్ర వేసి కలుపుకోవాలి. ఇడ్లీ పాత్రకు నెయ్యి రాసుకొని కలుపుకున్న పిండి మిశ్రమాన్ని ఇడ్లీలా వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇడ్లీలు ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి తీసుకుంటే జాయింట్స్కి, మజిల్స్కి బలాన్నిచ్చి ఆరోగ్యాన్ని అందించే గోధుమ రవ్వ ఇడ్లీలు రెడీ.